ప్రేక్షకులందరికీ మా పల్లెకాల ఛానల్ నుంచి అందరికీ శుభాభివందనములు. కళలు అంటే 64 రకాల కళలు ఉంటాయి. అందులో వీళ్ళది ఒక రకమైన కళ. పాపం వీళ్ళు పొట్ట తిప్పలు పట్టుకొని ఊరూరు తిరుగుతూ పిల్లలు భార్య అని టైం అనేది చూడకుండా ఒక ఊరని లేకుండా ఆ వానాకాలం ఎండాకాలం చలిక కష్టపడుతూ ఎన్నెన్నో గ్రామాలు తిరుగుతూ అన్ని ఊళ్ళలో తిరుగుతూ అయితే ఈరోజు మా ఊరికి వచ్చారు అన్న. మీకు నమస్కారం అన్న. మా పల్లె నీ పేరేందన్న? తురాయి సుధాకర్ సార్. తురాయి సుధాకర్. మీ గ్రామం ఎక్కడన్నా? సిద్దిపేట సార్, మెదక్ జిల్లా సిద్దిపేట లింగరెడ్డిపల్లె గ్రామం. లింగరెడ్డిపేట గ్రామం. అయితే మీరు ఎప్పటి నుంచి వృత్తి చేస్తున్నారు ఈ సర్కస్? మా తాతలు ముత్తాతల నుంచి ఇదే సర్కస్ ప్రోగ్రామ్ వేసుకుంటాం సార్. ఇంటికాడ పోతే ఏదో లేబర్ పని, పెయింట్, బండి కిరాయి, డీజే కిరాయిలు, ఏదో పొట్ట గురించి కొన్ని రోజులు సర్కస్ చేసుకుంటాం, కొన్ని రోజులు పని చేసుకుంటాము. జీవనోపాధి గురించి. అజాన మీ దగ్గర మాయల మంత్రాలు కనుక ఉంటాయా? మా దగ్గర మాయా మంత్రాలు ఉండేవి సార్. చిన్నప్పుడు సందు తాతలు ముత్తాతలు ప్రాక్టీస్ అంటే సాధనతోటి మీరు నేర్చుకున్నారు. సాధన అంటే ఇప్పుడు కొందరు చూస్తున్నారు అక్కడ మీరు పండ్ల మీద నాగలు పెట్టుకున్నారు, మళ్ళీ బొంగరం అంత పై నుంచి కింద ఇల్లు వచ్చేసింది అంటే అక్కడ కొందరు అనుకుంటున్నారు. నాకు తెలుసు నా మంత్రాలు అంటే ఉండవు, కష్టపడి మీరు నేర్చుకున్న విద్యలే కదా. నేర్చిన విద్యనే సార్, నేర్చిన విద్యనే, చిన్నప్పుడు సందు నేర్చిన విద్యనే. అయితే అన్న మీరు ఇప్పుడు కిరాయి, ఇప్పుడు ఆటో కిరాయి ఉంటుంది, డీజేలు ఉంటాయి, ఇవన్నీ పెట్టుకుని వెళ్తారన్న మీరు ఊరు. మరి మీకు గిట్టుబాటు అవుతుంది అన్న? ఇక ఒక 1 year వేస్తే ఒక 80,000 90,000 కలెక్షన్ వస్తుంది సార్. అట్లనే ఉప్పు మిరపకాయలు, బియ్యము, ఏదో పొట్టకు సరిపోతుంది అన్న. పొట్ట మందం. మాకు ఎద్దు వ్యవసాయం సార్ ఏం లేదు. మాది గవర్నమెంట్ జీతం లేదు. మాది చిన్నప్పటి సంది తాతలు ముత్తాతల నుంచే సర్కస్ పని చేసుకుంటాం. మా భార్యలు కానీ పిల్లలు కానీ కష్టం చేస్తేనే మాకు 10 రూపాయలు వేస్తారు సార్. మాకు ఆట ఆడితే 1000 100 ఏం దొరికాయి. ఆట వేస్తే ఒక 2000 3000, అదృష్టం ఉంటే ఒక 4000, చూసిన వాళ్ళు ఒక 100 50 20 10 వేస్తారు సార్. మా నాన్న లేడు, సిద్దిపేట లింగరెడ్డిపల్లె. సర్కస్ చేయకపోతే మీరు నాన్న అంటే ఇంతకుముందు ఒక ప్రదర్శన చెప్పారు, అది ప్రదర్శన చేయంగా చనిపోయారని చెప్పారు కదా. మా కొడుకు కర్ర మీద వేసాడు కదా, అలాగా కర్ర మీద పండుకున్న సమయంలో రాత్రి కరెంట్ పోయింది. కింద పడని తలకాయ పలికి పోయి చచ్చిపోయింది. గుర్రాలకు ఉంది జక్కపురంలో చచ్చిపోయి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మీరు ఎంతమంది అన్నదమ్ములను? 2. మా అమ్మకి 2 కొడుకులు 4 బిడ్డలు సార్. ఇప్పుడు మీరు ఎంబడి అన్నదమ్ములు? మీరు అన్నదమ్ముడే. తమ్ముడు మీరు అన్న? తమ్ముడు నేను. మొత్తం మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారా? మా ఫ్యామిలీ సార్, మా ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉన్నది. సరే. మాకు ఎద్దు వ్యవసాయం గవర్నమెంట్ జాగలేదు సార్. సర్కస్ చేస్తేనే మా జీవనోపాధి గురించి ఇదే ప్రోగ్రామ్ మేము బతుకుతాం. మాది లింగరెడ్డిపల్లె సిద్దిపేట జిల్లా. మా తాతలు ముత్తాతల నుంచి మాది ఇదే సర్కస్ పని. మేము ఎక్కడ పోయినా ఊర్ల మీద కొన్ని 3 నెలలు తిరుగుతాం, 3 నెలలు ఇంటికాడ పోయి ఉంటాము. ఏదో కూలి పని, సుతారి పని, పెన్నుల బ్యాన్ కొట్టుడు, ఇది మక్క కంకుడు, బోర్ తీయడం, మన గెట్లు చెక్కుడు, ఇది సీటు కొట్టు ఉంటాయి కదా, దానికి కిరాయికి పోతాము. జీవనోపాధి గురించి బండ్లు తీసుకున్నాం, బొల్లర బండ్లు ఫైనాన్స్ లా. మాది సిద్దిపేటలో 24 డిమాలు లింగరెడ్డిపల్లి. ప్రతి సంవత్సరము 3 నెలలు 2 నెలలు నెల తిరిగి మళ్ళీ ఇంటికాడ వచ్చి ఏదో పని చేసుకుంటాము. అంతే సార్ మాది ఎద్దు వ్యవసాయం. అంటే అన్న ఇంకో విషయము, మా ఛానల్ అంటే మాది హైలైట్ కాలే ఛానల్ ఇప్పుడు అవుతుంది. అయితే చూసే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు దాతలు కూడా ఉంటారు. మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి మీకేమన్నా మీరు నంబర్ ఇస్తే కనుక మీకు ఫోన్పే కనుక ఉంటే మీరు ఆ నంబర్ చెప్పండి,
మాకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము చెప్పి మీకు ఏదో సాయం చేయమని చెప్తాం. మీ నంబర్ చెప్పండి ఒకసారి. సాయం చేసేవాళ్ళంటే చేయండి సార్. మాది జీవనోపాధి గురించి సర్కస్ పని, మా దగ్గర మాయా మంత్రం ఇది ఏం లేదు. చిన్నప్పుడు సంధి నేర్చిన విద్య. మా బిడ్డ కూడా బోన్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. పాపకు 25 లక్షలు పెట్టాను. మాకు మా ఊరు సారు హరీశ్రావు సారే మాకు సాయం చేశాడు. నీలపూరి హాస్పిటల్లో నా బిడ్డ చనిపోయింది. నా ఫోన్ నెంబరు 9908331823. మీరు ఫోన్పే చేసేవాళ్ళు కానీ సాయం చేసేవాళ్ళు కానీ మీరు సాయం చేసేవాళ్ళు ఉంటే ఈ ఫోన్పే నెంబర్కి సాయం చేయండి. మాది లింగారెడ్డిపల్లి, మెదక్ జిల్లా, సిద్దిపేట. మేము ఒక 6 ఉన్నాం. ఈ ఊరిలో బతుకు గురించి సర్కస్కి వచ్చాము. వీళ్ళే మాకు ఆధారం చూపించారు. ఈ ఊరిలో వచ్చినప్పుడు మాకు సహకరించారు. ఈ సార్ వాళ్ళ దయ వల్ల మాకు ఇన్ని బియ్యం డబ్బులు సాయం చేశారు ఈ ఊరోళ్ళు. ఇంకా ఆట ఉండే కానీ వర్షం వచ్చింది, గాలి దుమారం వచ్చింది. దాని గురించి ప్రోగ్రాం బంద్ చేసుకొని ఇక పూట స్కూల్లో వస్తూ ఉంటున్నాము. అందరికీ ధన్యవాదాలు కోరుతున్నాము. నా మిత్రులందరికీ నమస్కారం. ఇతని పేరు తురాయి సుధాకర్. ఇతని ఫోన్ నంబర్ ఇచ్చిండు. మేము ఇప్పుడు దాని స్క్రీన్ ప్లే మీద పెడతాము. దయచేసి ఎవరైనా వాళ్ళ కష్టాన్ని చూసి, వాళ్ళ కుటుంబం చూసి, వాళ్ళు ఎక్కడ వాళ్ళకు ఒక ఆధారమైన లేదు, రోడ్డు పైన ఉంటూ ఎక్కడో స్కూల్లోనూ బస్ స్టాండ్లో పడుకుంటూ వాళ్ళు ప్రోగ్రాం తీసుకుంటూ పోతారు. పాపం వాళ్ళకి మీరు తోచిన కాడికి సాయం చేయండి. వాళ్ళ ఫోన్ నంబర్ కింద ఇస్తున్నాం. వాళ్ళ పేరు తురాయి సుధాకర్ అని పడుతుంది. అందరికీ మా యొక్క పల్లె కళలు ఛానల్ ద్వారా మీకు అందరికీ ధన్యవాదాలు.